హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Realme 3 Pro అండ్ Redmi Note 7 Pro సో రెండు మొబైల్స్ని కంపేర్ చేద్దాం. ఏ ఆస్పెక్ట్స్లో ఏ మొబైల్ బెటర్ ఉంది అండ్ ఫైనల్గా ఏ మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి ఈ వీడియో మనం తెలుసుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకి ఆబ్వియస్లీ Redmi Note 7 Proకే నేను పాయింట్ అయితే వేస్తాను. ఎందుకంటే Redmi Note 7 Pro మనకి గ్లాస్ బిల్డ్తో వస్తుంది. ఇది వచ్చారు మనకి పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది. ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చూపించాను ఇది ఎలా ఉంటుందనేసి. ఇది అన్బాక్సింగ్ అయితే చేయలేదు. సో రెండు రివ్యూ అయితే ఇప్పుడు చేస్తున్నాను. సో Redmi Note 7 Pro మనకి గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇది వచ్చారు మనకి పాలికార్బోనేట్ అంటే ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. సో మనం పట్టుకున్నప్పుడు ప్రీమియం లుక్ అయితే మనకి Redmi Note 7 Pro ఉంటుంది తప్ప Realme 3 Pro మనకి అంత ప్రీమియం క్వాలిటీ అయితే మనకు ఉండదు. సో జస్ట్ ఒక ప్లాస్టిక్ బాడీ పట్టుకున్నట్టే ఉంటుంది, కానీ ఇది మనకి మంచి గ్లాస్ ఫినిష్తో వస్తుంది కాబట్టి Redmi Note 7 Pro మనకి ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు. తర్వాత ఈ రెండు మొబైల్స్లో ఇచ్చిన బ్యాక్ కేసెస్ గురించి మాట్లాడినట్లయితే బ్యాక్ కేస్ మనకి చాలా సెక్యూర్ బ్యాక్ కేస్ ఉంది. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్లో చూపించాను. సో కింద మనకి యూఎస్బీ పోర్ట్ అయితే ఇచ్చారు. సో యూఎస్బీ పోర్ట్ మనం ఓపెన్ చేసేదానికి ఒక మూత అయితే ఇచ్చేసారు. సో ఆల్రెడీ ఇప్పుడు వీడియో చూస్తున్నాం కదా, సో ఈ వీడియోలో ఉన్నట్టు Realme 3 Proకి ఒక మంచి కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరా కూడా దీనికి బయటకు రావడం లేదు. సో కెమెరా కూడా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. కాకపోతే మనం Redmi Note 7 Pro చూస్తే కెమెరా కొంచెం బయటకు వచ్చేసింది అనమాట. ఆ బ్యాక్ కేస్ అయితే ఉందో సో దీనిలో ప్రొవైడ్ చేసిన బ్యాక్ కేస్ అంత సెక్యూర్ అయితే కాదు. మనం బయట వేరే బ్యాక్ కేస్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మనకు అంత సెక్యూర్ అయితే ఉండదు. సో Redmi Note 7 Proలో మనకి ఆ బాక్స్ వచ్చే కేస్ అంత సెక్యూర్గా లేదు, కానీ Realme 3 Proలో మనకి బాక్స్ వచ్చిన కేస్ చాలా బాగుంది. సో బిల్డ్ క్వాలిటీలో చూస్తే ఇది బాగుంది అండ్ బ్యాక్ కేస్ చూస్తే ఇది బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. సో Redmi Note 7 Proలో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండింటిలో కూడా Redmi కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి Realme 3 Proలో ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ వచ్చే మనకి ప్లాస్టిక్ బాడీ కాబట్టి ఇలాంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దీనిలో చూసినట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ చేశారు. తర్వాత దీని డిస్ప్లేస్ గురించి మాట్లాడినట్లయితే రెండు కూడా మనకి IPS LCD 6.4 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతోనే వస్తున్నాయి రెండు మొబైల్స్ కూడా. సో రెండు మొబైల్స్ మనకి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి డిస్ప్లే కూడా. సో ఎటువంటి తేడా అయితే ఉండదు. Realme 3 Pro మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది అండ్ Redmi Note 7 Proలో మనకి డాట్ నాచ్ వస్తుంది, అంటే సర్కిల్ షేప్లో ఉంటుంది నాచ్. కాకపోతే మీరు చిన్న చూసినట్లయితే Redmi Note 7 Proకి కొంచెం దీంతో కంపేర్ చేస్తే Redmi Note 7 Proలో చిన్న ఏదైతే ఉందో సో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ చిన్ను. కాకపోతే మనకి ఇందులో ఒక నెగిటివ్ అయితే ఉంది, ఏంటంటే Redmi Note 7 Proలో మనం ఆ నాచ్ అయితే ఉంది సో దాన్ని హైడ్ చేసుకోవచ్చు. సో గేమ్స్ ఆడేటప్పుడు నాచ్ కిందకి సెట్టింగ్స్ వెళ్ళిపోకుండా మనం ఇందులో అయితే హైడ్ చేసుకోవచ్చు. కానీ Realme 3 Proలో మనం ఆ నాచ్ని హైడ్ చేసే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో మన థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా Realme 3 Proలో మనం నాచ్ అయితే హైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విషయం నాకు నచ్చలేదు Realme 3 Proలో. Redmi Note 7 Proలో మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పొచ్చు, నాచ్ హైడ్ చేసుకోవచ్చు. చిన్న కంపేర్ చేస్తే మాత్రం కొంచెం అంటే చాలా తక్కువ, అంటే ఒక మిల్లీమీటర్స్ అయితే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ రెండు కూడా మనకి సేమ్ ఈక్వల్ డిస్ప్లేతో వస్తున్నాయి. 6.4 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో మనకి రెండు మొబైల్స్ అయితే వచ్చాయి IPS LCD డిస్ప్లేతో. Realme 3 Pro మనకి Snapdragon 710 ప్రాసెసర్తో వస్తుంది. Redmi Note 7 Pro మనకి Snapdragon 675 ప్రాసెసర్తో వస్తుంది. సో రెండు మొబైల్స్లో మనకి ఏ బెటర్ ప్రాసెసర్ అని అడిగితే సో గ్రాఫిక్స్ పరంగా చూస్తే అంటే గేమింగ్స్ మీరు ఎక్కువ ఆడతారనుకుంటే Realme 3 Pro తీసుకోవచ్చు. Realme 3 Proలో మనకి Adreno 616 GPU అయితే ఇచ్చారు. సో చాలా పవర్ఫుల్ GPU అని చెప్పొచ్చు. సో గ్రాఫిక్స్లో కానివ్వండి ల్యాగ్స్ లేకుండా మనకి PUBG గేమ్స్ చాలా బాగా వస్తాయి. అండ్ ఇందులో మనం Fortnite కూడా ఆడుకోవచ్చు. సో Fortnite ఆడడానికి ఇది మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 15,000 అండర్లో మనం ఏ మొబైల్లో కూడా Fortnite అయితే ఆడలేము. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు మీరు గేమర్స్ అయితే. అదే మీరు CPU నీట్గా రన్ అవ్వాలంటే ర్యామ్ మేనేజ్మెంట్ బాగుండాలనుకుంటే Redmi Note 7 Pro తీసుకోండి. సో Redmi Note 7 Proలో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంటుంది అండ్ అలాగే CPU బాగుంటుంది. సో CPU వచ్చేసరికి ఇందులో Snapdragon 675 ప్రాసెసర్ కాబట్టి ఈ మొబైల్ మనకి చాలా స్మూత్గా రన్ అవుతుంది. CPU పరంగా చూసినట్లయితే ఇది ఒక 30% అహెడ్ ఉంటుంది అండ్ GPU పరంగా చూస్తే ఇది 30% అహెడ్ ఉంటుంది. సో రెండు మొబైల్స్లో మనకి ఆల్మోస్ట్ ఒకటే రన్ అవుతాయి. కాకపోతే గ్రాఫిక్స్ పరంగా మీకు Realme 3 Pro బెటర్ ఉంటుంది అండ్ అలాగే మనకి CPU పరంగా Redmi Note 7 Pro కొంచెం బెటర్ అయితే ఉంటుంది. రెండులో పెద్ద డిఫరెన్స్ ఉండదు, మనకి కొంచెం డిఫరెన్సే ఉంటుంది. మీరు హెవీగా ఆడినప్పుడు మాత్రం మీకు అర్థమైపోతుంది, లైట్గా ఆడినప్పుడు మాత్రం మీకు రెండు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. తర్వాత దీని కెమెరా రివ్యూ చేస్తే మనం Redmi Note 7 Proకి ఒకటే మాటలో చెప్పాలంటే Redmi Note 7 Pro యొక్క బ్యాక్ కెమెరా చాలా బాగుంది అండ్ Realme 3 Pro యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చాలా బాగుందని చెప్పొచ్చు. సో దీనిలో ఫ్రంట్ అంత అప్ టు మార్క్ లేదు, ఇందులో బ్యాక్ అంత అప్ టు మార్క్ లేదు. సో బ్యాక్ కెమెరా మీరు డే లైటింగ్లో చూసినట్లయితే రెండు మొబైల్స్ మీకు సేమ్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. అదే మీరు నైట్ మోడ్లో అంటే రాత్రిపూట చూసినట్లయితే లో లైటింగ్ కండిషన్లో సో ఇది మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బ్యాక్ కెమెరా చూసినట్లయితే మనకి అంత ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవడం లేదు Realme 3 Pro బ్యాక్ కెమెరా చూసినట్లయితే. అదే మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసినట్లయితే రెండు మొబైల్స్లో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డే లైట్ కండిషన్లో చాలా ఎక్సలెంట్గా ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తున్నాయి. బట్ నైట్ టైంకి వచ్చేసరికి ఇది కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనమాట ఫొటోస్ తీయడానికి. ఇది వచ్చేసరికి మనకి చాలా నీట్గా ఫోటోలు
తీస్తుంది, ఎంత లో లైటింగ్లో కండిషన్లో అయినా రియల్మీ 3 Pro మనకి చాలా బాగా ఫోటోస్ ఇస్తుంది. ఎందుకంటే రియల్మీ 3 Proకి మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 25 మెగాపిక్సెల్ ఉంటుంది, అండ్ రెడ్మీ నోట్ 7 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 13 మెగాపిక్సెల్, అంటే దాదాపు దీనికి డబల్ ఉందన్నమాట రియల్మీ 3 Pro. సో అందుకని రియల్మీ 3 Pro బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీకు కావాలనుకుంటే. సో దీని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎలా ఉంటుంది వీడియో మోడ్లో అని మీరు ఏమైనా డౌట్ రావచ్చు. సో రియల్మీ 3 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మీరు చూసిన వీడియో కూడా రియల్మీ 3 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసిన వీడియో ఎంత క్వాలిటీగా ఉందో రియల్మీ 3 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అంతే క్వాలిటీ ఉందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ రెడ్మీ నోట్ 7 Pro మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అంత అప్ టు మార్క్ అయితే లేదు. బ్యాక్ కెమెరా చూసినట్లయితే దీని దగ్గర కూడా రాదనమాట, ఇది దగ్గర కూడా రాదనమాట రియల్మీ 3 Pro రెడ్మీ నోట్ 7 Proతో కంపేర్ చేస్తే. రెడ్మీ నోట్ 7 Pro బ్యాక్ కెమెరా వచ్చరికి 48+5 బ్యాక్ కెమెరా ఉంది, 48 మెగాపిక్సెల్ మనకి ప్రైమరీ సెన్సార్ అవుతుంది. ఇది వచ్చారు మనకి సోనీ IMX586 సెన్సార్తో బ్యాక్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని పవర్ఫుల్ సెన్సార్ అని చెప్పొచ్చు. సో ఎక్సలెంట్గా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే హీటింగ్ అంటే బయట ఎండలోకి తీసుకుపోయినప్పుడు కొంచెం ల్యాగ్స్ అయితే వస్తున్నాయి, హీట్ ఎక్కుతుంది, అండ్ కొన్ని ల్యాగ్స్ అయితే వస్తున్నాయి, కెమెరాలు స్ట్రక్కింగ్గా వస్తూ ఉంది. ఇదొకటి కొంచెం అప్డేట్స్ ఫిక్స్ అయితే బెటర్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో స్లో మోషన్ కూడా మీకు అప్ టు మార్క్ అయితే లేదు. 1080pలో మీరు 120 FPSలో మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. 1080pలో 960 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 960 FPSలో రికార్డ్ చేసుకుంటే 720pలోకి చేంజ్ అయిపోవాల్సి ఉంటుంది. సో స్లో మోషన్లో చూసినట్లయితే మనకి రియల్మీ 3 Pro బెటర్ అని చెప్పొచ్చు వీడియో పరంగా చూస్తే. కాకపోతే ఈ వీడియో డ్యూరేషన్ ప్రకారం చూస్తే రెడ్మీ నోట్ 7 Pro మనకి స్లో మోషన్ కొంచెం ఎక్కువసేపు వస్తుంది. రెడ్మీ నోట్ 7 Proలో మనకి స్లో మోషన్ ఎక్కువసేపు వస్తుంది, రియల్మీ 3 Pro మనకి స్లో మోషన్ తక్కువసేపు వస్తుంది. అంటే ఫాస్ట్గా ఈ సర్కిల్ అయితే ఉందో సో రియల్మీ 3 Proలో మనకి ఈ విధంగా ఒక సర్కిల్ అయితే వస్తుంది. సో సర్కిల్ కంప్లీట్ అయ్యేలా స్లో మోషన్ మనం పూర్తి చేయాలన్నమాట. సో ఆ పూర్తి చేసే టైంలో రియల్మీ 3 Pro ఫాస్ట్గా అయిపోతుంది. రెడ్మీ నోట్ 7 Pro చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీకు ఇందులో స్లో మోషన్ శాంపిల్స్ బాగా వస్తాయి. సో రెడ్మీ నోట్ 7 Pro మనకి బ్యాక్ కెమెరా బాగుంది, కాకపోతే మనకి ఇందులో ల్యాగ్స్ వస్తున్నాయి, హీట్ ఎక్కినప్పుడు ల్యాగ్స్ వస్తున్నాయి, చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో మనకి బ్యాక్ కెమెరా అప్ టు మార్క్ అయితే లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసిన వీడియో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రియల్మీ 3 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను బ్యాటరీస్ గురించి మాట్లాడదాం. సో రెండు మొబైల్స్లో బ్యాటరీస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి. ఒకసారి మనకి 4000 mAh బ్యాటరీతో వస్తుంది, ఒకసారి మనకి 4045 mAh బ్యాటరీతో వస్తుంది. సో రెండు ఆల్మోస్ట్ చాలా తక్కువ చేంజెస్ అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. కాకపోతే మనకి రియల్మీ 3 Proలో బాక్స్లో మనకి వుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు, 20 వాట్ వుక్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. సో రియల్మీ 3 Pro నేను 3 days నుంచి వాడుతున్నాను. సో దీన్ని నేను బ్యాటరీ టెస్ట్ అయితే చేశాను. ఇందులో బ్యాటరీ టెస్ట్ చేస్తే ఏం తెలియదంటే, సో నేను బ్యాటరీ టెస్ట్ చేశాను ఈ మొబైల్కి. సో ఏం తెలియదంటే 1 minute-కి 1.25% ఛార్జ్ అవుతుంది. అంటే మీకు ఓవరాల్గా ఇది 4 minutes ఛార్జ్ చేస్తే 5% ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఆ విధంగా మనకి రేషియో అయితే ఉంది. సో మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈజీగా 1.5 hourలో అంటే 1 hour 20 minutes ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. సో మీకు బాక్స్లో వుక్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఇది మనకి క్విక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్ ఉంది, కాకపోతే 4.0 ఛార్జర్స్ మనకి ఇండియాలో దొరకవు. సో 3.0 ఛార్జర్ తీసుకోవాలంటే బాక్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. 5 volts 2 amperes బ్యాటరీ మాత్రమే బాక్స్లో ప్రొవైడ్ చేశారు ఛార్జరు. సో అది బయట కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దానికి ఇంకో 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాకపోతే వీళ్ళు ఆ 1000 రూపాయలు కూడా చూసుకోకుండా బాక్స్లో ఎంత ప్రొవైడ్ చేశారు. సో అది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో బాక్స్ వస్తే మీకు అర్థమవుద్ది, చూడండి ఇది ఎంతలా ఉంది అండ్ ఇది ఎంత సన్నగా ఉందో. సో బాక్స్లో ఇందులో చాలా కంటెంట్స్ అయితే మంచి కంటెంట్స్ ప్రొవైడ్ చేశారు రియల్మీ 3 Proలో. రెడ్మీ నోట్ 7 Proలో మనకి మంచి మొబైల్ మాత్రం ప్రొవైడ్ చేసి మిగతావన్నీ వీళ్ళు ఎత్తేసారని చెప్పొచ్చు. తర్వాత బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే రెండు ఆల్మోస్ట్ సేమ్ బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెడ్మీ నోట్ 7 Pro కొంచెం అహెడ్ ఉందన్నమాట. సో ఫుల్ ఛార్జ్ 100% ఛార్జ్ పెట్టేసి రెండింటిని మనం విపరీతంగా ఆడేసినా కూడా రియల్మీ 3 Pro 0% ఛార్జ్ అయినప్పుడు రెడ్మీ నోట్ 7 Pro 4% ఛార్జింగ్ మిగులుద్ది అనమాట. సో ఆ విధంగా మనకి రెండు ఛార్జెస్ అయితే ఉన్నాయి. కొంచెం అహెడ్లోనే ఉంది రెడ్మీ నోట్ 7 Pro రియల్మీ 3 Proతో కంపేర్ చేస్తే. సో ఛార్జింగ్ విషయానికి వస్తే రియల్మీ 3 Pro బెటర్ ఉంది. అండ్ అలాగే డిశ్చార్జ్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 7 Pro కొంచెం బెటర్ ఉంది. అంటే రెండు ఆల్మోస్ట్ ఒకటేగా ఉంటాయి, కాకపోతే ఒక 4% అహెడ్ ఉంది ఇది. కేబుల్స్ గురించి మాట్లాడినట్లయితే రెడ్మీ నోట్ 7 Pro Type-C పోర్ట్తో వస్తుంది, అండ్ రియల్మీ 3 Pro మనకి USB పోర్ట్తో వస్తుంది. సో మీరు అనుకోవచ్చు రెడ్మీ నోట్ 7 Pro Type-C పోర్ట్ ఇచ్చారు, సో బెటర్ ఆప్షన్ ఇది రియల్మీ 3 Proతో కంపేర్ చేస్తే అని. కాదు ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 7 Proలో మనకి Type-C ఇచ్చినప్పటికీ ఇది మనకి UFS 2.1 సపోర్ట్ మీద రన్ అవుతుంది, 3.0 సపోర్ట్ అయితే లేదు. సో మీరు ఫాస్ట్గా కంప్యూటర్లో నుంచి మొబైల్ నుంచి కంప్యూటర్లోకి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ అయితే ఇందులో ఇవ్వలేదు. UFS 2.1 మీద రన్ అవుతుంది. ఇది వచ్చారు మనకి మామూలు USB పోర్ట్ అయితే ఇచ్చారు. సో రెండు మనకి ఈక్వల్గానే ఛార్జింగ్ అవుతుంటాయి, ఇంకా బెటర్గా ఇది ఛార్జ్ అవుతుంది. సో రెండు మనకి ఈక్వల్గానే ట్రాన్స్ఫర్ అవుతుంటాయి ఫైల్స్ మాత్రం. సో మనకి రెడ్మీ నోట్ 7 Proలో ఏది బెటర్ అంటే మీకు Type-C పోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటి యూజ్ అంటే మీరు ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కలు తిప్పుకొని ఎలాగైనా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం రియల్మీ 3 Pro చూసినట్లయితే
ఒకే సైడ్ పెట్టాలి మనం. ఆ ఛార్జర్ కూడా మనం ఒకటే సైడ్ పెట్టాల్సి ఉంటుంది. సో 2 సైడ్లు మనం టైప్ సి లాగా పెట్టలేము. సో ఇది ఒక్కటే నెగిటివ్ అని చెప్పొచ్చు Realme 3 Proలో Redmi Note 7 Proతో కంపేర్ చేస్తే. ఈ రెండు ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే Redmi Note 7 Pro ర్యామ్ మేనేజ్మెంట్ బెటర్ ఉందని చెప్పొచ్చు Realme 3 Proతో కంపేర్ చేస్తే. సో ఒక 10 యాప్స్ మీరు Realme 3 Proలో ర్యామ్లో సేవ్ చేసి పెడితే పోతున్నాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో నేను ఫొటోస్ ఫీడ్ చూస్తూ ఉన్నాను. సో మిడిల్ బటన్ వచ్చేసి నేను వేరే గేమ్ షిఫ్ట్ అయ్యాను. సో గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వస్తే రీలోడ్ అయిపోతుంది అనమాట ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ కూడా అలాగే రీలోడ్ అయిపోతుంది. సో రీలోడ్ అయిపోతా ఉంది, ఇది ర్యామ్లో సేవ్ చేసుకోవట్లేదు. Redmi Note 7 Pro మనకి ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుందని చెప్పొచ్చు. నేను చెప్పే కదా CPU Redmi Note 7 Pro బెటర్ ఉంది, అలాగే GPU Realme 3 Pro బెటర్ ఉంది. తర్వాత మన సిమ్ స్లాట్స్ గురించి మాట్లాడినట్లయితే Redmi Note 7 Pro మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే లేదు. Realme 3 Pro మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఉంది. అంటే అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. Redmi Note 7 Pro మనకి ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవాలి, లేదంటే 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే ఇచ్చారు. సో ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు Redmi Note 7 Proకి. ఒకవేళ నేను ఒకటే సిమ్ ఉంది అండ్ నేను ఒక మెమరీ కార్డ్ వేసుకుంటాను, నాకు సరిపోదు అనుకుంటే Redmi Note 7 Pro తీసుకోవచ్చు. అలా కాదు నాకు 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి, నాకు మెమరీ సరిపోదు అనుకుంటే Realme 3 Pro తీసుకోవచ్చు. కాకపోతే మీరు 6GB RAM 128GB స్టోరేజ్ తీసుకుంటే రెండు కూడా మనకి ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే 128GB స్టోరేజ్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా మెమరీ కార్డ్ అయితే వేసుకోరు. అప్పుడు మీకు ఇదే అడ్వాంటేజ్ అవుతుంది. అదే మీరు 64GB బేస్ వేరియంట్ తీసుకున్నట్లయితే మీకు మెమరీ కావాల్సి వస్తే మీరు ఇదే బెటర్ అవుతుంది. 2 సిమ్ కార్డ్స్ వేసుకొని మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఇందులో మనకు ఓన్లీ 2 సిమ్ కార్డ్స్ వేసుకోవాలి, అంటే ఒక మెమరీ కార్డ్ అండ్ ఒక సిమ్ కార్డ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో బేస్ వేరియంట్ తీసుకుంటే మాత్రం ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇది బేస్ వేరియంట్ తీసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరు 6GB RAM వేరియంట్ తీసుకుంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇదే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మీకు ఎలాగో మెమరీ కార్డ్ వేసుకోరు కాబట్టి 2 సిమ్ కార్డులతో ఇది సరిపోతుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ యొక్క సిమిలారిటీస్ చూసినట్లయితే రెండింటిలో మనకి కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ ఉంది, సింగిల్ స్పీకర్స్ ఉన్నాయి. రెండింటి కూడా మనకి కింద సింగిల్ స్పీకర్స్ అయితే వస్తాయి. కాకపోతే మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వీడియోస్ చూస్తున్నప్పుడు కానివ్వండి, మనకి సౌండ్ అయితే చాలా లౌడ్ అయితే ఉంది. సో రెండు మొబైల్స్ మనకి ఒక సింగిల్ స్పీకర్ ఇచ్చినా బాగా సౌండ్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ రెండింటిలో కూడా మనకు కావాల్సిన సెన్సార్స్ అన్ని ఇచ్చేసారు. యాక్సిలరోమీటర్ సెన్సార్ కానివ్వండి, జైరోస్కోప్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, అంబిడెంట్ లైట్ సెన్సార్ అన్నీ ఇచ్చేసారు. సో సెన్సార్స్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు పైన ఐకార్డ్స్లో చేస్తాను సెన్సార్స్ అంటే ఏంటని చెప్పేసి ఒక వీడియో తెచ్చేసాను. సో మీరు ఆ వీడియో చూడండి, మీకు సెన్సార్స్ గురించి అర్థమైపోతుంది. ఈ రెండింటిలో మనకి ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది, రెండు కూడా ఫాస్ట్ అయితే ఉన్నాయి. సో లో లైటింగ్కి వెళ్ళిపోతే మాత్రం ఇది మీకు ఫేస్ అన్లాక్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మరీ లో లైటింగ్లో అంటే చాలా లో లైటింగ్లోకి వెళ్తే మాత్రం ఇది మీకు ఇబ్బంది పడుతుంది ఫేస్ అన్లాక్. మీకు ఇదైతే లో లైటింగ్లో చాలా బెటర్గా ఉంటుంది ఫేస్ అన్లాక్ మాత్రం. డైరెక్ట్ కండిషన్లో చూసినట్లయితే రెండు కూడా మనకి మిల్లీ సెకండ్స్ కూడా తేడా లేకుండా ఈక్వల్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. ఫేస్ అన్లాక్ కానివ్వండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానివ్వండి, రెండు కూడా మనకి బెటర్గానే ఉన్నాయి. అండ్ రెండులో మనకి టాక్ బ్యాక్ ఫీచర్ ఉంది, FM రేడియో ఉంది, డ్యూయల్ బ్యాండ్స్ వైఫై సపోర్ట్ ఉంది, అంటే 2.4 GHz వైఫై బ్యాండ్ డిటెక్ట్ చేస్తుంది. అలాగే మనకి 5 GHz వైఫై కూడా డిటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ ఉంది. కాకపోతే మనకి Redmi Note 7 Pro చూసినట్లయితే మనకి ఇందులో IR బ్లాస్టర్ ప్రొవైడ్ చేశారు, అది ఇందులో మిస్ చేశారు. అఫ్ కోర్స్ IR బ్లాస్టర్ మనకి Redmi మొబైల్స్లో మాత్రమే దొరుకుతుంది. సో Redmi మొబైల్లో మనకి IR బ్లాస్టర్ ద్వారా మీరు టీవీలు కానివ్వండి, ఏసీ కానివ్వండి, మీరు రిమోట్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి Realme 3 Proలో మనకి ఆ ఫీచర్ అయితే ఇవ్వలేదు. సో ఇది ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు. మీకు ఇంకొక నెగిటివ్ కూడా ఉంది, ఏంటంటే LED నోటిఫికేషన్ అయితే ఇందులో లేదు. సో Redmi Note 7 Proలో LED నోటిఫికేషన్ కింద మీకు ఇచ్చేసారు, చిన్న దగ్గర ఇచ్చారు, అండ్ మీకు ఇక్కడ LED నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పటికీ చాలా మాట్లాడినట్టున్నాను. ఇవి ఫ్రెండ్స్ ఈ రెండు ఒక కంపారిజన్. సో అండ్ ఫైనల్లీ ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అంటే, సో మీరు బ్యాక్ కెమెరా ఇష్టపడే వాళ్ళైతే Redmi Note 7 Pro బెటర్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. సో చాలా ఎక్సలెంట్గా ఫోటోస్ అయితే పడుతూ ఉంటాయి 48 మెగాపిక్సెల్ సెన్సార్లో. అండ్ అలాగే మనకి ఇది Sony IMX 586 సెన్సార్లో ఉండడం వల్ల ఇంకా ఎక్సలెంట్గా పడుతూ ఉంటాయి బ్యాక్ కెమెరా ఫొటోస్. అండ్ అలాగే మీకు డిజైన్ చూడడానికి బెటర్గా ఉండాలి అంటే, నేను పట్టుకోవడానికి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుండాలనుకుంటే మీరు Redmi Note 7 Pro తీసుకోవచ్చు. అలాగే మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే Redmi Note 7 Pro తీసుకోవచ్చు. మీకు CPU పరంగా ర్యామ్ మేనేజ్మెంట్ బెటర్ ఉండాలి. సో నేను ఎక్కువగా ర్యామ్లో నేను యాప్స్ సేవ్ చేస్తాను. సో నాకు ర్యామ్ మేనేజ్మెంట్ బాగుండాలనుకుంటే Redmi Note 7 Pro తీసుకోవచ్చు. అలా కాదు నాకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కావాలనుకుంటే Realme 3 Pro తీసుకోవచ్చు. ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది, డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. సో ఇందులో మీరు అట్ టైం 2 సిమ్ కార్డులు అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. సో ఇది మంచి ఆప్షన్ చెప్పొచ్చు Realme 3 Proకి. అండ్ బాక్స్లోనే మీకు ఊక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఊక్ ఛార్జర్ మాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, ఏంటంటే ఈ వీడియోలో చూస్తే నేను ఆల్రెడీ రివ్యూలో చెప్పాను. సో ఊక్ ఛార్జర్ని మనం ఛార్జింగ్ పిన్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తగిలి స్విచ్ ఆన్ అయిపోతుంది అనమాట. సో అదొక మనకి నెగిటివ్ అవ్వచ్చు. ఊక్ ఛార్జర్ కొంచెం లావుగా ఉంది ఛార్జర్.
సో అది ఓకే నేను వాడేసుకుంటాను అనుకుంటే బుక్ ఛార్జర్ మీకు బాక్స్లోనే కావాలనుకుంటే రియల్మీ 3 Pro తీసుకోవచ్చు. అండ్ మీకు ఇందులో డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఉంది. మీకు గ్రాఫిక్స్ పరంగా చూసినట్లయితే జీపీయూ Adreno 616 ప్రాసెసర్ జీపీయూ ఉండడం వల్ల మీకు ఇది చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది గ్రాఫిక్స్ పరంగా చూసినట్లయితే రియల్మీ 3 Pro. అండ్ ఎస్పెషల్గా ఇందులో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండడం వల్ల మీకు ఎక్సలెంట్గా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియోస్ అయితే రికార్డ్ అవుతూ ఉంటాయి రియల్మీ 3 Proలో. సో ఈ రెండు కంపేర్ చేసేసాను. సో ఈ విషయాల్లో మీరు ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటారో ఆ మొబైల్ తీసుకోవచ్చు. సో ఈ నాలుగైదు వీటి రెండింటిగా డిఫరెన్సెస్. అండ్ మీరు హయ్యర్ వేరియంట్స్ అంటే 17,000 వేరియంట్స్ అంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్స్కి వెళ్ళిపోతే మీకు డెడికేటెడ్ సిమ్ స్లాట్ కూడా అవసరం లేదు, హైబ్రిడ్ సిమ్ స్లాట్ సరిపోతుంది. అలాంటప్పుడు మీకు ఇదే ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట Redmi Note 7 Pro Realme 3 Proతో కంపేర్ చేస్తే. కాకపోతే మనకి Redmi Note 7 Pro Realme 3 Pro ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బెటర్ ఉందని చెప్పేసి నేను Realme 3 Proని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాకు కనుక అంత ఇంపార్టెంట్ ఏం లేదు, మాకు ర్యామ్ మేనేజ్మెంట్ బాగుండాలి అండ్ డెడికేటెడ్ సిమ్స్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే సరిపోతుంది అనుకుంటే మాత్రం మీరు Redmi Note 7 Pro తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా ఇందులో ఎక్స్ట్రాడినరీగా పడుతుంటాయి. సో మీకు శాంపిల్స్ కూడా చూపించారు కదా, సో ఆ విధంగా అయితే మనకి రెండు మొబైల్స్ అయితే కంపారిజన్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చెప్పాలని కూడా కింద కామెంట్స్ రాయండి. అండ్ Redmi Note 7 Pro Realme 3 Pro కంపారిజన్ ఏమైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్స్ రాస్తాను. అండ్ ఆ కామెంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కామెంట్స్లో నేను టాప్ కామెంట్లో పింగ్ చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ అఖిల్ సైనింగ్ ఆఫ్. బై.